అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నా ఫోన్ నంబర్ 7659095430, అలాగే 9866752507. మీ భూమి లోపల ఉన్న భూగర్భ జలాలని కనిపెట్టాలంటే నాకు దగ్గర 15 సంవత్సరాల అనుభవం ఉంది. గ్రనైట్ ఏరియాలో ఎక్కువగా నీళ్లు ఉండవు, ఎందుకంటే దీనికి పోరాసిటీ, పర్మేబిలిటీ ఉండదు. ఏమైనా ప్రైమరీ జాయింట్స్, ఫ్రాక్చర్స్, లీనియామెంట్స్, సెకండరీ టెక్టానిక్ డిస్టర్బెన్స్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే తప్ప ఈ గ్రనైట్ రాయిలో నీళ్లు రావు. అందుకని మీరు రైతులు చాలామంది బోర్లు వేస్తుంటారు, అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సార్ మేము బీపీలైనా వేస్తాం సార్ అంటారు. భూమి లోపల 3 రకాల పొరలు ఉంటాయి. క్రస్ట్, మాంటిల్ కోర్. క్రస్ట్లో అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది, లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది. ఈ అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్ అనేది 35 కిలోమీటర్స్ వరకు 35 కిలోమీటర్స్ మీరు డ్రిల్లింగ్ చేయలేరు, ఎందుకంటే వాటర్ మన వెదరింగ్ కండిషన్స్ అనేవి గ్రనైట్ శిలలో అంటే అగ్నిశిలలో 250 ఫీట్ల లోతు వరకే అవి తయారయ్యే అవకాశం ఉంటుంది. అంతకుమించి మీరు బోర్ లోతు వేసారంటే ఫెయిల్ అయ్యి ఖచ్చితంగా అవుతుంది. 99% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాటర్ పడ్డా కూడా అది 250 ఫీట్ల లోపు అంటే 60 నుంచి 120 లోపు ప్రైమరీ ఫ్రాక్చర్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా టెక్నికల్ అసిస్టెంట్కి మొన్న లాస్ట్ వారం రామన్నపేట దగ్గర నిదానపల్లి అనే గ్రామంలో సర్వే చేసినాం. అక్కడ అతను నాతో పాటు సర్వే చేస్తున్నప్పుడు అతను కూడా వస్తాడు కాబట్టి మిషన్ ఆపరేటర్గా అతనికి డౌట్ వచ్చిందంట. మరి ప్రజలకి కూడా ఇలాంటి డౌట్ ఉన్న దగ్గర అతనికి ప్రజలకు కలిగే సందేహం అతనికి వచ్చింది. అతను అడుగుతాడంటే ఒకసారి చూద్దాం. మొన్న నిదాన్పల్లిలో మనం బోరు చూసినాం కన్నా. అవును. అంతకన్నా ముందు నిదాన్పల్లిలో రాజేంద్ర అంటోడు ఏం చేసిండంటే కస్టమరు 300 2 బోర్లు వేసుకుని 600 పెట్టి 600 ఫీట్లు వేసిండు. 300 పెట్టి అవి మొత్తం బుగ్గిలు వేసి ఎర్రగా బొంత వచ్చింది, నల్ల బొంత వచ్చింది, మొత్తం బూడిదే. ఆ నల్లరాళ్ళ నీళ్ళు పడాయని అనుకోండి ఆయన. మరి నల్లరాయి దగ్గర నువ్వు కూడా చూసినావు మొన్న. అరే నువ్వు కూడా అంటావు అప్పుడప్పుడు నల్లరాయి దగ్గర నీళ్ళు పడాయని. మరి అది ఎట్లా సాధ్యమైంది? ఆ నల్లరాయి కాడ నీళ్ళు పడాయని నువ్వు కూడా చెప్తావు అప్పుడప్పుడు, టీవీ వీడియోలలో చెప్తావు కదా. మరి ఆడు చూస్తే ఫెయిల్ ఎందుకు అయింది? ఆడ వేసుకుంటే ఆడ కొబ్బరికాయలు పెట్టి వేసుకున్న తర్వాత ముచ్చట. అదే ప్లేస్లో అదే మనం సర్వే చేసి మొన్న ఆ నల్లరాయి ఇక్కడ మనం బోరేసినాం. బోరేసా సక్సెస్ అయింది, కానీ ఫుల్ సక్సెస్ అయింది. అది మనం 2 ఇంచులు చెప్తే మనకి 4 ఇంచులు పడ్డది. అవును. మరి ఎట్లా ఇది? ఓకే, చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మా టెక్నికల్ అసిస్టెంట్ ఆయన అబ్జర్వేషన్లో ఎంత ఒక మంచి డిఫరెంట్ క్వశ్చన్ అడిగాడు. అక్కడ ఏమైందంటే నల్లరాయి, తెల్లరాయి కలిసి ఒక దగ్గర ఉన్నాయి. దాన్ని కాంటాక్ట్ జోన్ అంటాము. ఈ కాంటాక్ట్